హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫుడ్ బీట్. ఇవాళ మనం బేబీ పొటాటో గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బేబీ పొటాటోస్ 1 బిగ్ బౌల్, అబౌట్ 20 తీసుకున్నాను నేను. 1 బిగ్ ఆనియన్ స్లైస్డ్, కొంచెం కొత్తిమీర అండ్ వెరీ ఫ్యూ కరివేపాకు, కొంచెం ఆయిల్, సాల్ట్ టు టేస్ట్, 1 స్పూన్ ఆఫ్ శనగపిండి, కొంచెం కర్డ్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, వాటర్ అండ్ ఇవి మసాలాలు కావాలి. కొంచెం పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అండ్ జీరా, కొంచెం కొబ్బరి, 1 బిగ్ స్పూన్ గసగసాలు, 1/2 స్పూన్ సోంపు, 1 బిగ్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీడిపప్పు, 2 టొమాటో. ఇవన్నీ మనం పేస్ట్ చేసుకోవాలి కొంచెం వాటర్ వేసి. నేను ఆల్రెడీ పేస్ట్ చేసి ఉంచాను, ఇది ఆ పేస్ట్. అండ్ 1 గ్రీన్ చిల్లీ. సో ముందుగా మనం కర్డ్ని ఒక బౌల్లోకి వేసుకుందాం. అలానే 1 స్పూన్ శనగపిండి కూడా. ఈ రెండింటిని నీట్గా బాగా బీట్ చేసుకుందాం. ఇది ఎందుకంటే ఒక్కొక్కసారి మనం కర్డ్ వేడి కర్రీస్లో వేసినప్పుడు అది విరిగిపోతుంది. సో మనం ఇలా వేసుకుంటే అది విరగకుండా ఉంటుంది అనమాట. సో మీరు శనగపిండి తినను వద్దు అనుకుంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు, బట్ వేస్తే బాగుంటుంది. సో ఇలా నీట్గా మనం ఉండలు లేకుండా బీట్ చేసేసుకుందాం. ఆయిల్ వేసుకుంటున్నాను నేను కడాయి పెట్టి. ఇందులో జీలకర్ర వేద్దాం. జీలకర్ర కొంచెం వేగాక ఆనియన్ వేయాలి. ఈ బేబీ పొటాటోస్ ఉన్నాయి కదా, ఇవి మనం ఒక గిన్నెలో వాటర్ తీసుకుని పొటాటోస్ వేసి బాయిల్ చేసేసాను నేను ఆల్రెడీ, సాఫ్ట్ అయ్యాయి. నేను ఇప్పుడు ఈ తొక్కలన్నీ తీసుకుని ఉంచుకోవాలి మనం. ఆనియన్ స్లైసెస్. ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యాయి కదా, ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత మనం ఇందాక గ్రేవీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ గ్రేవీ ఇందులో వేసేస్తున్నాం. ఇప్పుడు ఈ గ్రేవీ అంతా దగ్గరకు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. బబుల్స్ వచ్చేస్తున్నాయి కదా, మనం ఇప్పుడు ఇందులో ఈ అన్ని మసాలా పౌడర్స్ వేసేసుకుందాం. పసుపు, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి అండ్ కారం. ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుందాం. సో ఇప్పుడు ఈ గ్రేవీ కొంచెం దగ్గర పడింది అండ్ పచ్చివాసన కూడా అంతా పోయింది, ఇది వేగింది. సో నేను ఇందులో సాల్ట్ వేస్తున్నాను టు టేస్ట్. అండ్ అలానే మనం ఇందాక బీట్ చేసుకున్నాం కదా పెరుగు అండ్ శనగపిండి, అది కూడా వేసేస్తున్నాను ఇందులో. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం. సో ఇందాక నేను మిక్సీ చేసుకున్నాను కదా పేస్ట్, అదే జార్లో కొన్ని వాటర్ తీసుకొని ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను. అబౌట్ 200 ml వాటర్. ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఒక చిల్లీ కూడా నేను స్లిట్ చేసేస్తున్నాను. కొంతసేపు లిడ్ క్లోజ్ చేద్దాము. సో అన్ని బురగలు వచ్చేసాయి కదా, సో కుక్ అయింది ఇది. మనం ఇందులో బాయిల్ చేసి పీల్ చేసుకుని ఉంచుకున్న బేబీ పొటాటోస్ వేసుకుంటున్నా. ఒకవేళ మీ దగ్గర బేబీ పొటాటోస్ లేకపోతే మీరు నార్మల్ పొటాటోస్ కూడా బాయిల్ చేసుకుని ముక్కలు చేసుకుని వేసుకోవచ్చు స్మాల్ సైజులో. సో బేసిక్లీ ఇది కోకోనట్ రైస్లోకి కాంబినేషన్ చాలా బాగుంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఎనీ చపాతీల్లోకైనా అలా కూడా తినచ్చు, బాగుంటుంది. అఫ్ కోర్స్ కొంచెం మసాలాగా లైట్గా గ్రేవీగా ఇష్టపడే వాళ్ళు రైస్లో కూడా తినచ్చు. ఇంకొంచెం సేపు బాయిల్ అవనిద్దాం. పొటాటోస్కి మసాలా అంతా పట్టుకోవాలి. సో ఒక 5 to 10 minutes అయింది. సో మన గ్రేవీ ఎలా అయిందో చూద్దాం, మన కర్రీ పరిస్థితి ఏంటో. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మన దగ్గర ఇప్పుడు కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం కరివేపాకు ఉన్నాయి కదా, అవి అలా పైన చల్లేసుకుందాం. ఒకసారి కలిపేసుకుందాం. చూసారా ఎంత కలర్ఫుల్గా, నాకైతే ఎంత ఫ్లేవర్ఫుల్గా అండ్ ఆసమ్ అరోమా కూడా వస్తుంది. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో నేను దీన్ని ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. వాట్ టేస్ట్. సో మనం బేసిక్లీ దీనిలో శనగపిండి వేసాం కదా, కొంచెం వేసినా కానీ ఆ రిచ్నెస్, గ్రేవీకి ఆ రిచ్నెస్ అనేది చాలా ఎన్హాన్స్ అయింది. అండ్ ఆ థిక్నెస్ కానీ టేస్ట్ కానీ బికాస్ ఆఫ్ ద కర్డ్
చాలా బాగుంది. అండ్ ఆబ్వియస్లీ బంగాళదుంప వేస్తే ఏదైనా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది కదా. సో అన్నీ కలిపి ఈ కర్రీ చాలా బాగుంది, మీరు ట్రై చేయండి. ఐ హోప్ యూ లవ్ ఇట్. అండ్ if you like our episode, don't forget to like, share and subscribe.